అమ్మా ఓ మొద్దుంటే అయ్యమ్మా. బాబు తీసుకో. వద్దమ్మా, మీ దగ్గర అన్నం తీసుకు తిట్టి ఈ రోజుకు బతుకుతాను, కానీ తర్వాత చచ్చేంత వరకు ఈ ఊర్లో నాకెవరూ బిచ్చమయ్యరమ్మా. రాయుడు గారి తీర్పు ఈ ఊరి వాళ్ళకే కాదమ్మా, ఈ ఊరి మీద బతికే నాకు కూడా. నన్ను మన్నించమ్మా. అమ్మా మాగాతాళం తల్లి. ఏమే ముసల్దానా, చాలా జరిగిన ఈ అవమానం చాలా. ఆకలితో నకనకలాడే ఓ అడుక్కు తినేవాడు కూడా నా ఇంటి అన్నం వద్దని నన్ను నా వంశాన్ని అవమానించేలా చేశావు కదే. ఏ ఈ 17 ఏళ్ళుగా అనుభవించింది చాలదే నీకు? వీధిలో తిరిగే బిచ్చగాళ్ల చేత పిచ్చివాళ్ల చేత కూడా అవమానించబడాలా? ఇన్ని అవమానాలు భరిస్తూ ఎలా బతకాలనిపిస్తుంది నీకు? అసలు దీనికి అంతటికీ కారణం ఇది. వయస్సులో ఉన్న పందిపిల్ల కూడా అందంగా ఉంటుందన్నట్టు ఆనాడు ఇది నా కంటికి ఇంపుగా కనిపించింది, ఆశపడ్డాను. నన్ను అడుగుంటే ఎన్ని లక్షలైనా దీని మొహాన్ని కొట్టుండేవాడిని. అలా కాకుండా ఇది దీని బాబు పంచాయతీ పెట్టించారు. ఆ రాయుడు తీర్పిచ్చి శాశ్వతంగా దీన్ని నాకు అంటకట్టాడు. ఆపురా, ఎందుకు అనవసరంగా అందరినీ ఆడిపోసుకుంటావు? మన వంశం పరువు ప్రతిష్ట అన్ని మర్చిపోయి తప్పు చేసింది నువ్వు మీ నాన్న. నోరు మూసుకోవే ముసల్దాన. మన వంశపరువు మంట కలిపింది మేం కాదు, ఆ పాపారాయుడు. స్వయానా నీ అన్న సొంత చెల్లెల కుటుంబాన్ని కూడా చూడకుండా ఊరికే మనకి ఏ రకమైన సంబంధం లేకుండా 18 ఏళ్ళు వెలేశాడే. 18 ఏళ్ళు. అప్పుడే మర్చిపోయావటే నా అబ్బా. అదే నేను ఈ మొగుడు చనిపోయినప్పుడు మొయ్యడానికి ఇంకో ముగ్గురు కావాల్సి వస్తే రండి రాని బతిమాలితే ఊరి ఒక్కడొచ్చాడంటే నేనొక్కడిని నా తండ్రి శవాన్ని భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి కప్పెట్టొచ్చిన రోజును నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మాత్రం మర్చిపోలేదు. ఆ పాపారాయుడు వంశానికి కూడా అదే గతి పట్టించేంత వరకు నేను మర్చిపోను. చేసుకునే వాళ్ళకు చేసుకున్నంత అన్నారు. నువ్వు తప్పు చేసి ఏ పాపం ఎరగని వాళ్ళ మీద ఎందుకు రాకపోవడం? వాళ్లకు వతాసు పలికావంటే తల్లివని చూడకుండా నరికి పారేస్తాను మొసలి నక్క. కన్న తల్లిని అలా అన్నావంటే కళ్ళు పోతాయిరా. నువ్వు కన్న తల్లివా? ఎవరన్నారే? నేను నీకు బిడ్డనే పుట్టాను కాబట్టి నువ్వు తల్లివయ్యావు, లేకపోతే గొడ్రాలుగా మిగిలేదానివి. నిజమేరా, నీలాంటి నీచుడికి తల్లి కావడం కంటే గొడ్రాళ్ళయ్యుంటే ఎంతో బాగుండేది. ఎంత మాట అన్నావే? నువ్వు ఇంకా బతకడానికి వీల్లేదు, నరికి పారేస్తాను. నీకు దండం పెడతాను, నానమ్మనేమి చెయ్యొద్దు. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అడ్డొచ్చింది కాబట్టి నీ రక్తం కళ్ళ చూడకుండా వదిలేస్తున్నాను. ఇది చెరుకు తోటకి ఎరువేసిన లెక్క అండి. ఇది 30 ఎకరాలకు రాళ్లు నాటి కంచి వేసినంత కూలీ ఇచ్చిందండి. రాజా అన్నయ్య, కొబ్బరి దింపు అయిపోయిందా? అన్నయ్య. షుగర్ ఫ్యాక్టరీకి చెరకు పంపించావా? పంపించానన్నయ్య. కూలీలందరికీ కూలి ఇచ్చేసావా? ఇచ్చానన్నయ్య. సంతలో గొడవ చేసిన వాళ్ళని కొట్టేశావా? చేశానన్నయ్య. వాళ్ళందరినీ హాస్పిటల్లో జరిపించావా? ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నా అన్నయ్య. నా భోజనం అయింది, నువ్వు వెళ్ళి భోంచేయి. అలాగే అన్నయ్య. ఆచార్య గారు. అయ్యా, వదిన ఆకలి దంచేస్తుంది, త్వరగా అన్నం పెట్టు. ముందు ఈ అవతారం మార్చి స్నానం చేసిరా. వెళ్ళు. రవీంద్ర. ఏంటన్నయ్య? మిరప తోటకి మందు కొట్టించావా? కొట్టించేస్తానన్నయ్య. అవును, రోజు ఈ మధ్య నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తున్నావేంటి? అబ్బాయి రోజు కాదన్నయ్య, ఇవాళ ఒక్కరోజే. దారిలో పాత స్నేహితుడు కనిపిస్తే వాడితో మాట్లాడి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. సరే సరే, వెళ్ళి భోంచేయి. అలాగే అన్నయ్య. ఆచార్య గారు. అయ్యా, మీరు భోంచేశారా? తమ్ముళ్ళు భోంచేయకుండా నేను ఎలా చేస్తానండి? ఇదేం లెక్క? అది తూర్పు పొలానికి మందు కొట్టించిన బాపుతండి. నేను అడిగింది ఈ లెక్క కాదు. అయ్యా, తమ్ముళ్ళు భోజనం చేయకుండా మీరు భోంచేనన్నారే, ఆ లెక్క గురించి. అది పాత లెక్కనండి. యజమాని భోంచేసాక కదా అండి నౌకరు భోంచేయాలి. ఆ లెక్క మారదండి. నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి గొడవలకి కొట్లాటికి వెళ్ళొద్దని? అందులో కొత్త ఉంది వదినా. అన్నయ్య ఆర్డర్ ఇచ్చాడు, నేను అమలు చేశాను. మామూలే కదా. మొన్నటికి మొన్న ఆ తులసి మొగుడిని ఎలాగే కొట్టావు. అందులో కొత్త ఉంది వదినా. వాడు పెళ్ళాం బిడ్డలను పట్టించుకోకుండా వేషాలు వేస్తుంటే వాడు దారిలో పెట్టమని అన్న ఆర్డర్ ఇచ్చాడు, నేను అమలు చేశాను. మామూలే కదా. ఇదేంటి వదినా?
ఈ రోజు కూడా కోడి కూరేనా? అందులో కొత్త ఉంది. మీ అన్నయ్య ఆర్డర్ వేశారు, నేను అమలు చేశాను. మామూలే కదా. రై రై ఏంట్రా వెదవ నువ్వు? నోరు మూసుకుని వచ్చాయి, నోరు మూసుకుని వచ్చాయి. నోరు మూసుకోవాలా? నోరు మూసుకుంటే అన్నం ఎలా తింటారు అన్నయ్య? మళ్ళీ ఎదురు సమాధానం చెప్తావు. ఎదురు సమాధానం ఏం చెప్పాను? నోరు మూసుకుని అన్నం ఎలా తింటారో అని అడిగానంటే. మళ్ళీ అదే మాట. అబ్బబ్బబ్బబ్బా, రోజు భోజనం చేసేటప్పుడు ఏమిటి మీ గొడవ? అది కాదు వదినా, ఈ మధ్య వీడికి పొగరు ఎక్కువైపోయింది. మాటకు మాట రెడ్డిస్తున్నాడు. అయ్యో నాకు ఏ పాపం తెలియదు వదినా. తనేమో నోరు మూసుకొని తినమన్నాడు. నోరు మూసుకొని తింటూ ఎలాగా అని అడిగానంతే. అయినా కోపం నా మీద కాదులే, కోడి కూర మీద. మళ్ళీ 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 ఏంట్రా ఏమండి? అయ్యో నా ఓని. నా ఓణి నాకు ఇవ్వండి. మీరే వచ్చి తీసుకోండి. అయ్యయ్యో, మీరు నాతో మాట్లాడకూడదండి. మమ్మల్ని ఊరి నుంచి వెళ్ళేశారు కదా. అవునవును, మర్చిపోయాను. మాట్లాడకూడదు కదా, మీరే వచ్చి తీసుకోండి. నాకు సిగ్గేస్తుందండి, మీరే తెచ్చివ్వండి. నాకు భయం వేస్తుందండి, మీరే వచ్చి తీసుకోండి. అవును, ఇందాక మీరు నన్ను పూర్తిగా చూసేశారా? ఆ? అబ్బబ్బే, అది కాదండి. ఊహు అనబోయి ఊ అనేసాను. అయ్యయ్యో, మళ్ళీ ఏమైందండి? మీరు నాతో మాట్లాడకూడదండి. మమ్మల్ని వెళ్ళేశారు కదా. అవును కదా, సరే నేను కళ్ళు మూసుకుంటాను, మీరే వచ్చి ఓణి తీసుకోండి. ఛీ! స్త్రీలు 4 రకములు. 1 పద్మిని, 2 చిత్తిని, 3 హస్తిని, 4 శంఖిని. పద్మిని జాతస్య గంధం విరంజం. పద్మిని జాతి స్త్రీ శరీరం ఎల్లవేళలా సుగంధములు విరజిమ్ముతుంది. చిత్తిని జాతస్య దూదేన పింజం. చిత్తిని జాతి స్త్రీ శరీరం దూదు వెల మెత్తగాను సున్నితముగాను ఉండును. హస్తిని జాతస్య విభుజం విడంబం పాదం ఎడంబం. హస్తిని స్త్రీ జాతి వీపు విశాలముగా నుండి పాదములు గెడబంగుల వలె పొడవుగాను బలముగాను ఉండును. శంఖిని జాతస్య రోమం లంబస్య లంబే. శంఖిని జాతి స్త్రీ రోమములు సాంద్రమై దట్టముగా నుండును. ఇప్పుడు మీలో ఎవరెవరు ఏ జాతి వారు ఈ పురుషానంద స్వాముల వారు వచ్చి నిశితముగా పరిశీలించి నిర్ధారణ చేసేదారు. నీ శరీరము సువాసనలు వెదజల్లుతున్నది. ఖచ్చితముగా నీవు పద్మిని జాతి స్త్రీవి. ధన్యురాలని స్వామి. ఓహో, నీ రోమములు దట్టముగానున్నవి. నీవు శంఖినివేనని నాకు శంక కలుగుతున్నది. పురుషాణం ద్వయోజాతం తన్నే తన్నస్య తాడనం. పురుషులలో 2 రకములు. 1 తన్నువారు, 2 తన్నులు తిరువారు. ఇది ఏ పురాణంలో ఉంది? నక్కబొక్కల నారీ పురాణంలో ఉందిరా. నీ గెటప్పు, నీకు దుండ. ఎందుకండి సారుగా అలాగంటున్నారా? వీడు స్వామి ఏంటి? వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. ఆయన సంగతి నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? వీడేనమ్మా నన్ను కన్న అబ్బా. వీడు పారిపోయాడా? రోజు ఇదే తంతు. రాత్రి అయ్యేసరికి ఇదే టైప్ లో ఏదో కొంపలో దొరుకుతుంటాడు. వాడిని వెతుక్కుంటూ నేను ఈ గెటప్ లో బయలుదేరుతుంటాను. ఇన్ని చేసిన వీడిని నేను ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా? నా కన్న తల్లి ఎవరన్నది నాతో చెప్పకుండా దాచేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి బతుకుతున్నాడు. లేకపోతే వీడి చితికి ఏనాడో నిప్పట్టించుండేవాడిని. తల్లులారా, నా ఫేస్ చూసి చెప్పండి అమ్మా. గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి. మీలో ఎవరైనా నా తల్లుంటే చెప్పండి అమ్మా. నెత్తలు పెట్టుకొని పూజిస్తాను. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. చెప్పండి తల్లి, చెప్పండి అమ్మా. వీళ్ళలో నీ తల్లి లేదు, దండసలి ఊరే కాదు. ఆహా, నీ డిప్ప పగులుద్ది. నువ్వు అక్కడ ఉండు. రాజా పిలిచారా నాయ? ఏం లేదు, నీకు సంబంధం గురించి చెప్పాను కదా, అదేరా ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ గారు అమ్మాయి.
చెప్పారన్నయ్య, ఆ అమ్మాయి చదువు పూర్తయిందట. ఫోటో పంపిస్తూ ఆయన కబురు పెట్టారు. ఏమిటి? మజ్జిగండి. నువ్వు ఫోటో చూసి ఎలా ఉందో చెప్తే పెళ్లి ఖాయం చేసుకుందాం. బాగోదన్నయ్య, అమ్మాయిని చూడకుండానే బాగోదని ఎలా చెప్తున్నావు? అదే నేను అన్నది అమ్మాయి బాగోదని కాదన్నయ్య, నేను వెళ్ళి చూడడం బాగోదని. మీకు వదనుకు నచ్చితే చాలు. అయినా ఈ ఊరంతటికి మంచి చెడు నిర్ణయించేది మీరు. ఈ ఇంటికి ఎలాంటి కూడలు కావాలో మీకు తెలియదా? ఫోటో చూడమంటే చూడకుండా వెళ్ళిపోతున్నాడేంటి? ఆ రోజుల్లో మీరు మాత్రం నన్ను చూస్ చేసుకున్నారా ఏంటి? అందుకేగా కనీసం వాడినైనా చూడమంటుంది. ఆచార్య గారు, అయ్యా, నా ఎదురుగా చూడడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. ఫోటో చూసి వాడి అభిప్రాయం చెప్పమానండి. నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టండి. అలాగేనండి. మ్మ్. మ్మ్. రాజా, అయ్యో చేయకుడు తీసుకున్నారేమిటి? అన్నయ్య పిలుస్తారు. భోంచేసి వెళ్ళండి. భోంచేస్తలే. అన్నయ్య అంటే మరీ ఇంత భయమా? పిలిచారా అన్నయ్య? ఆవిడ మన ఊరు కొత్తగా వచ్చిన టీచర్.